చాలా మంది భక్తులు భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారండి. గంట కొడుతూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు, భగవంతుడికి తాము వండినటువంటి ఆహార పదార్థాలన్నీ నివేదన చేస్తూ ఉంటారు, భగవంతుని స్వీకరించమని వేడుకుంటూ ఉంటారు. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. కానీ మనం భగవంతుడికి నైవేద్యం పెడితే ఆ నైవేద్యం అలానే ఉంటుంది, ఒక మెతుకైనా తిన్నాడా? ఇటువంటి సందేహం ఈ శ్లోకం నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థికి కలిగిందండి. గురువు గారు ఏమిటి సంగతి, భగవంతుడు ఎంతకీ మనం పెట్టినటువంటి ఆహారం? అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి ఈ శ్లోకాన్ని నేర్చుకుని కంఠస్థం చేసి రేపురా, అప్పుడు నీకు చెప్తాను సమాధానం అన్నాడు. ఈ పిల్లవాడు చక్కగా వెళ్ళి కంఠస్థం చేశాడు శ్లోకం, వచ్చి చెప్పాడు గురువు గారికి, పత్రం పుష్పం ఫలం తోయమని. ఈ శ్లోకం నువ్వు ఎలా నేర్చుకున్నావు అంటే, పిల్లవాడు అన్నాడు, నేను పుస్తకం చూసి నేర్చుకున్నాను, 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, అప్పుడు నాకు చక్కగా జ్ఞాపకం ఉంది,